పేరెంట్స్ థింక్ దట్ బ్రేసెస్ స్టార్ట్ అట్ 13 to 14 years, కానీ అది చాలా పెద్ద ఆర్థోడాంటిక్ మిస్టేక్. ఎందుకంటే అప్పటికి ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. టీనేజ్లో ఆర్థో ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అని చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు. బట్ ఆల్రెడీ వీఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ది బెస్ట్ విండో ఫర్ ది ట్రీట్మెంట్. లెట్స్ వెయిట్ టిల్ ఆల్ ది పర్మనెంట్ టీత్ టు బి ఎరెప్టెడ్ అని అనుకుంటారు, కానీ అది పెద్ద అపోహ. ట్రీట్మెంట్ అనేది ఎర్లీ ఏజ్ గ్రూప్లో చేయాలి. సో 6 to 10 years ఏజ్లో క్రౌడింగ్, క్రాస్ బైట్, పళ్ళు ఎత్తుగా ఉండడం, జా గ్రోత్ ఇష్యూస్ ఇలాంటివి ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇవి వాటంతట అవే కరెక్షన్ అవ్వవు. సో పర్మనెంట్ టీత్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్థోడాంటిక్ చెకప్ అనేది 7 years ఏజ్ గ్రూప్ పిల్లల్లో చేయించుకోవాలి. ఏజ్ 7 అనేది గ్రోయింగ్ ఏజ్ కాబట్టి మనకి ట్రీట్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. సో ట్రీట్మెంట్ అనేది సింపుల్గా తక్కువ డ్యూరేషన్లో చాలా మంచి రిజల్ట్స్తో వస్తుంది. సో దీన్ని ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అంటాం. అంటే మేము ప్రాబ్లమ్స్ని ముందే ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్స్ అనేది ఇస్తాం. And so that is where Invisalign First comes in. Invisalign First is usually given in the growing individual, where it corrects the bite corrections and smile improvements and jaw corrections. సో పర్మనెంట్ పనులు ఎప్పుడైతే వస్తాయో సో దాన్ని ఎరప్షన్ ప్రాసెస్ని గైడ్ చేస్తుంది. సో దీన్నే ఇన్విజిలైన్ ఫస్ట్ అని అంటాం. సో ఈ ఇన్విసలైన్ అనేది ట్రెడిషనల్ బ్రేసెస్ లాగా కాదు. అలైనర్స్ని మనం తీసి పెట్టుకోవచ్చు. సో దానివల్ల పిల్లలకి బ్రష్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ వాళ్ళకి నచ్చిన ఫుడ్ని వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు.